ముమ్మడివరం మెయిన్ రోడ్లో రాజేశ్వరి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన మెడ్ యునైటెడ్ స్పెషాలిటీ క్లినిక్ను చైతన్య గ్రూప్ చైర్మన్ చైతన్యరాజు, మెడ్ యునైటెడ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రవివర్మ, గంటి హరీష్ మధుర్ ప్రారంభించారు. అందరికీ అందుబాటులో వైద్యం, ఆరోగ్యకరమైన భవిష్యత్తే లక్ష్యంగా సరికొత్త స్పెషాలిటీ క్లినిక్ను ప్రారంభించినట్లుగా చైతన్యరాజు పేర్కొన్నారు. కార్యక్రమానికి పెన్మెత్స, జగ్గప్పరాజు, చిట్టిరాజు, డాక్టర్స్, ఆర్ఎంపీలు, పిఎంపీలు హాజరయ్యారు. నమస్కారం. ఈరోజు ముమ్మడివరం పట్టణంలో మెడ్ యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అంటే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసు మెడికల్ అనేది చాలా ఎమర్జెన్సీ సంబంధించిన అంశము, ప్రతి ఇంట్లో అవసరం. సో ఇక్కడ తరతరాల నుంచి లోకల్ ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, స్పెషలిస్ట్ డాక్టర్, ఎండి, ఎంఎస్లు ఉన్నారు. బట్ ఇటువంటి చిన్న సెంటర్స్లో టీఎం, ఎంసీహెచ్ డాక్టర్ రావడం చాలా కష్టం. సో ఆ నేపథ్యంలో టౌన్స్ నుంచి, లైక్ అమలాపురం టౌన్ నుంచి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కిమ్స్ అండ్ మెడ్ యునైటెడ్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన స్కీమ్స్, దేనికి సంబంధించిన ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినా సరే, పోస్ట్ ఆపరేటివ్ కూడా మీరు అందరికీ తెలుసు లైవ్లీవుడ్లో చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే వాళ్ళు ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి కానీ, కాకినాడకి కానీ, రాయమండ్రికి కానీ, మా హాస్పిటల్కే కాదు, కిమ్స్ కానీ, మెడ్ యునైటెడ్ కాకుండా వేరే ఎక్కడ హాస్పిటల్స్కి సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి సరైన అవగాహన లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దాని నిమిత్తం ఇక్కడున్న లోకల్ ఎండి, ఎంఎస్, ఎంబీబీఎస్ డాక్టర్స్, ఆర్ఎంపీ సహకారంతో సూపర్ స్పెషలిస్టులు ఇక్కడికే వస్తారు. దానికి సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ సంబంధించిన తర్వాత మంత్లీ, మీకు తెలుసు కార్డియాక్ కానీ, న్యూరో సర్జరీ కానీ, ఆర్థో కానీ ఏది జరిగినా, న్యూరో స్పైన్ సంబంధించిన, నీ రీప్లేస్మెంట్ సంబంధించిన ఏ సర్జరీస్ అయినా సరే మంత్లీ కంపల్సరీ చెకప్స్ చేయించుకోవాలి. పీరియాడికల్ చెకప్స్, యాన్యువల్ చెకప్స్. సో దానికి వాళ్ళు ఇంత దూరం రాకుండా ఇక్కడే మీ దగ్గరికే మేము స్పెషలిస్టులు వస్తారు. వాళ్ళ షెడ్యూల్ ఇక్కడ మా కన్సర్న్ లోకల్ మేనేజర్స్, పిఆర్ఓస్, ఎగ్జిక్యూటివ్స్ ఇక్కడ మేము డిస్ప్లే చేస్తాము. సో దాని విధంగా ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ట్రావెల్ చేయక్కర్లేదు. ఇక్కడి నుంచి మీరు కాకినాడ కానీ, రాయమండ్రి కానీ, అమలాపురం వెళ్ళినా ఇక్కడైతే హాఫ్ డే, వేరే ఎక్కడి చోటుకి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా 2-3 days పోతుంది. సో ఆ 2-3 days మీ ఇంటి దగ్గర నుంచే త్వరలోనే హోమ్ కేర్, ఈ స్పెషలిస్ట్ సంబంధించిన ఫిజియోథెరపీ, నర్సింగ్ కూడా హోమ్ కేర్ ఈ సంబంధించినవి అంటే బేసిక్ మేము చేయము. సూపర్ స్పెషలిస్ట్ సంబంధించిన, పోస్ట్ ఆపరేటివ్ కేర్ సంబంధించిన ఏ అంశం అయినా సరే ఈ మెడ్ యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఇక్కడి నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది వేళ ఓపెన్ చేయడం
చైర్మన్ కేవీ సత్యనారాయణ రాజు గారు, జగరాజ్ గారు, చిట్రాజ్ గారు, అలాగే కొంతమంది నాయకులు వచ్చారు, జేఎంసీ హరీష్ గారు. సో వాళ్ళందరికీ మెడ్ యునైటెడ్ హాస్పిటల్, మెడ్ యునైటెడ్ ఫ్యామిలీ తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన లోకల్లో ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ఆర్ఎంపీ, పిఎంపీ, తర్వాత డాక్టర్స్కి, కన్సల్టెంట్స్కి, లోకల్ నర్సింగ్ హోమ్లో సంబంధించిన మేనేజ్మెంట్ అందరికీ నా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాను. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాస్పిటల్స్, క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉద్దేశం అంటే లైఫ్ ఫస్ట్, ముందు జీవితం, మంచి జీవితం ముఖ్యం. దాని గురించి గత సంవత్సరం అమలాపురంలో ఫస్ట్ హాస్పిటల్, సెకండ్ తాటిపాక, థర్డ్ రాజోలు, ఫోర్త్ మలిక్పురం, ఫిఫ్త్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమహేంద్ర గైడ్ కాలేజీలో ప్రాంగణంలో 5. ఇవాళ ఈ పూట అమ్మడివారం 6వ క్లినిక్ ఇది. మధ్యాహ్నం 3:30 గంటలకి ఈ రోజునే ఒకే రోజు 2 క్లినిక్స్ అన్నమాట కొత్తపేటలో. నెక్స్ట్ మంత్లో వచ్చి సెక్రటపల్లి, అలాగే పాలకొల్లు, భీమవరం, తణుకు, అలాగే నెక్స్ట్ మంత్కి 11 హాస్పిటల్స్ అవుతాయి. ఇది నార్త్ ఇండియాలో అలాగే భారతదేశం వేరియస్ ప్లేసెస్ పెట్టాలని ఈ టీం యొక్క ఉద్దేశం. అయితే నేనేమన్నానంటే ఉభయ గోదావరి జిల్లాలో మనకి స్ట్రాంగ్ అసోసియేషన్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముందు ఒక 20 పాస్లో 30 పెట్టి ఇప్పుడు బయట పెట్టమని స్థాపించి చెప్పడం జరిగింది. సో రవివారం చిరంజీవి రవివారం గారు వాళ్ళ టీము కలిపి ఒక అంటే అసలు మనిషి ఆరోగ్యంగా ఉండాలి, వారికి జబ్బు రాకుండానే ప్రయత్నం అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. వారికి చెప్పినట్టుగా రవివారం గారు ఎక్స్పెండిచర్ తగ్గించాలి అన్నీ కూడా ఈ నేపథ్యం ఇది. నేను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను స్టార్ట్ చేయడం మధ్యాహ్నం కొత్తపేట స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్ఎంపీ, పిఎంపీస్, డాక్టర్స్, ప్రాక్టీషనర్స్, నర్సింగ్ అధినేతలు, వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ కూడా పేరున నమస్కారాలు. మీడియా మిత్రులందరూ కూడా అందరూ చూసి చాలా సంతోషం. అందరూ కూడా బయటకు వచ్చి అలాగే దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా నిన్న మున్సిపల్ కూడా ఈసీహెచ్ఎస్ వచ్చింది. ఆల్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంపవర్మెంట్, దాంట్లో ఈఎస్ఐ కూడా గుర్తింపు వస్తుంది. సో ప్రతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరైనా కూడా మన దగ్గర చేయించుకుంటే పూర్తి రియంబర్స్మెంట్ ఉంటుంది. అలాగే మన సొంతంగా కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే తక్కువ కాస్ట్ ఈరోజు నేను ఊహించినటువంటి విధంగా ఎంత వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి అయితే అయినా కూడా మళ్ళీ వారికి ఆరోగ్య వ్యాధులు కూడా అలాగే అయింది. దానికోసం చెప్పేసి వీఆర్ వెరీ హ్యాపీ. మన కరోనాలో తెలిసి నుంచి మనం దాదాపు 10,000 మందిని సేవ్ చేసి వాళ్ళందరికీ కూడా మనం సేవ చేసేటువంటి భాగ్యం మా హాస్పిటల్లో మా డాక్టర్స్, హౌస్ సర్జన్స్, పారామెడికల్, నర్సింగ్ కలిపి అంత కలిసి కమిస్టేట్ చేసాం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, సంతోషం.